ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 23 దేశాలు డ్రగ్స్కు రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణా, తయారీకి కీలక కేంద్రాలుగా ఉన్న 23 దేశాల జాబితాను ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ దేశాల కార్యకలాపాలు అమెరికా భద్రతకు తీవ్రమైన ముప్పు అని ట్రంప్ హెచ్చరించారు. కాంగ్రెస్కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్లో అక్రమ మాదక ద్రవ్యాలు, వాటి తయారీకి అవసరమైన రసాయనాలను తయారు చేయడం, రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న 23 దేశాల పేర్లను ట్రంప్ ప్రకటించారు. ఈ జాబితాను మేజర్స్ లిస్ట్ అని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రంప్ వెల్లడించిన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బహమాస్, బెలీజ్, బొలివియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్, భారత్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పాకిస్తాన్, పనామా, పెరు, వెనిజులాలు ఉన్నాయి. మొత్తంగా ఈ 23 దేశాల వల్ల అమెరికాతో పాటు ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఒక దేశాన్ని ఈ జాబితాలో చేర్చడానికి భౌగోళిక, వాణిజ్య, ఆర్థిక అంశాల కలయిక కారణమని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ జాబితాలో ప్రధానంగా 5 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, బొలివియా, బర్మా, కొలంబియా, వెనిజులా గత 12 నెలల్లో మాదక ద్రవ్యాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ప్రకటించింది. ఈ దేశాలు తమ మాదక ద్రవ్య నిరోధక ప్రయత్నాలను మెరుగుపరుచుకోవాలని అభ్యర్థించింది. మరోవైపు ప్రపంచంలోనే చైనా అతిపెద్ద ఫెంటానిల్ ఉత్పత్తికి మూలంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడం, వాటిని ప్రేరేపిస్తున్న నేరస్తులను అదుపు చేయడంలో మరింత బలమైన చర్యలు తీసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. నైటాజిన్లు, మెథాంఫెటమిన్ వంటి ఇతర సింథటిక్ మాదక ద్రవ్యాలను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తున్న ప్రధాన సరఫరాదారు చైనా అని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు తాలిబాన్ ప్రభుత్వం అక్రమ మాదక ద్రవ్యాలపై నిషేధం ప్రకటించినప్పటికీ అక్కడ నిల్వలు, మెథాంఫెటమిన్ ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లకు అందుబాటులో ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృత నేరాలకు, ఉగ్రవాదానికి కూడా ఇంధనంగా మారుతుందన్నారు. డ్రగ్స్ కారణంగా అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ తెలిపారు. అదేవిధంగా 18 నుంచి 44 ఏళ్ల వయసు గల అమెరికన్ పౌరుల మరణానికి ఇవి ప్రధాన కారణంగా ఉన్నాయని వెల్లడించారు.